బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదయత్తస్స నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే, దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం ద్వారా అనేకమైనటువంటి శుభాలు కలుగుతాయి, అనారోగ్య సమస్యలు తొలగుతాయి, నిత్యము చేయడం ద్వారా అంటూ ఉంటారు. అది ఎలా చేయాలి, అసలు నిజంగా దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల ఎందుకు అంత విశిష్టత అనేటువంటి చాలామంది నన్ను అడుగుతున్నారు. అయితే ఈ విషయాలు చెప్తుంది నేను ఎప్పటికీ కూడా చెప్పి సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, దక్షిణామూర్తి అనేటువంటి రూపం ఏదైతే ఉందో ఆ యొక్క దేవత ఆరాధన రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఉదయం నిద్రలేచి ధ్యానం రూపంలో చేసేవాళ్ళు ఉంటారు. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చదువుతూ పుష్పాలు సమర్పిస్తూ చేసేవాళ్ళు ఉంటారు. దక్షిణామూర్తిని ఆరాధకులు కొంతమంది మౌనవ్రతం కూడా చేస్తూ ఉంటారు. గురువారం నాడు మౌనంగా ఉంటారు, ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండడం అంటే మనసులో మాట్లాడడం కాదు, మనసులో కూడా మీ యొక్క ఆలోచనల్ని స్తబ్దంగా ఉంచడం, ప్రతిదీ యాక్సెప్ట్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దక్షిణామూర్తి ఆరాధకులు చేయవలసిన మొట్టమొదటి రూల్ ఏంటి అంటే, ప్రతిదీ యాక్సెప్ట్ చేయగలగాలి. సిచ్యువేషన్స్ ఒక రకంగా ఉన్నాయి ఇంట్లో, లేకపోతే మీరు ఒక ఆఫీస్కి వెళ్ళారు, అక్కడ ఒక రకంగా ఉంది సిచ్యువేషన్, అక్కడ ఏదో గొడవ జరుగుతుంది, లేకపోతే మిమ్మల్ని అవమానిస్తున్నారు, లేకపోతే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు. ప్రతిరోజు ఎవ్రీ మినిట్ ఏదో ఒక విషయం చేంజ్ అవుతూ ఉంటుంది. దాన్ని మీరు యాక్సెప్ట్ చేయగలిగితే దక్షిణామూర్తి ఆరాధకులు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే దక్షిణామూర్తి ఆరాధన అంటేనే జ్ఞానాన్ని పొందడం, గుర్తుపెట్టుకోండి. ప్రశాంతంగా ఉంటూ ప్రతి దాని నుంచి నేర్చుకోవడం దక్షిణామూర్తి ఆరాధన అంటే. ఎప్పుడైతే మీరు నేర్చుకోవడమే మీ పనిగా పెట్టుకుంటారో, వినడమే మీ పనిగా పెట్టుకుంటారో, అప్పుడు మీరు నిజమైనటువంటి దక్షిణామూర్తి ఆరాధకులు. నేను ఎక్కడికి వెళ్ళినా నా మాట విననండి, నేను చెప్పిందే సాగాలి అని అనుకుంటే మీరు దక్షిణామూర్తి ఆరాధకులు కాదు, గుర్తుపెట్టుకోండి. దక్షిణామూర్తి స్తోత్రం గనక చిన్నపిల్లలకు గనక నేర్పించగలిగితే, చాలామంది చూడండి ఇవాళ రేపు ఆటిజమ్స్ అంటుంటారు. ఆటిజం అనో లేకపోతే మావాడు ఎందుకో అంత ఇంటెలిజెంట్గా లేడండి అంటూ ఉంటారు. దక్షిణామూర్తి ఆరాధన ద్వారా ఇంటెలిజెన్స్ వస్తుంది. సరస్వతి ఆరాధన, హయగ్రీవ స్తోత్రం చేస్తే కూడా ఇంటెలిజెన్స్ పెరుగుతుందండి పిల్లల్లో. సో మీ పిల్లలకి ఈ మూడిట్లో ఏదైనా ఒకటి నేర్పించడం ఏమవుతుందంటే, వాళ్ళకి మొట్టమొదటిగా తెలివితేటలు పెరగడంతో పాటు అసలు ఎందుకు చదువుకోవాలి. చాలామంది చూడండి పిల్లలు, నీ తల్లిదండ్రులు అంటూ ఉంటారు, చదువుకోరా నువ్వు బాగుపడతావు. కొంతమంది తల్లిదండ్రులు పాపం వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేక చదువుకోలేని పరిస్థితి నుంచి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలకి, మేము ఏదో కష్టపడ్డాం, ఇప్పుడు ఏదో లక్కీగా ఏదో బిజినెస్ కలిసి వచ్చింది, మీరైనా చదువుకోండి అంటే పిల్లవాడికి ఎక్కదు, ఏంటి చదువుకునేది అన్నట్టుగా ఉంటూ ఉంటుంది. కానీ ఎవరైతే పిల్లలు దక్షిణామూర్తి కానీ హయగ్రీవ స్తోత్రం కానీ చేసినప్పుడు ఏమవుతుందంటే, అసలు నేను ఎందుకు చదువుతున్నాను, తల్లిదండ్రులు ఎందుకు ఇంత బాధపడుతున్నారు నేను చదువుకోవట్లేదు అనేటువంటి ఒక క్లారిటీ పెరుగుతుంది. దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేసేటప్పుడు ఈ ముద్ర గనక వేసినట్లయితే 100% ఏమవుతుందంటే, ఈ జ్ఞానముద్ర అంటారు. జ్ఞానముద్రలో ఇలా కూర్చొని మీరు సిద్ధాసనం కానీ పద్మాసనం కానీ లేనట్లయితే సుఖాసనం కానీ వేసుకుని ఇలా కూర్చున్నట్లయితే, ముఖ్యంగా ఈ ముద్రలో ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే, కూర్చొని మీరు దక్షిణామూర్తి స్తోత్రం వింటున్నారు, ఇలా కూర్చొని జ్ఞానము మీకు రిసీవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది గురువు వేలు. గురుగ్రహానికి అధిష్టాన దేవతగా దత్తాత్రేయుడిని, దక్షిణామూర్తిని ఎవరి జన్మజాత చక్రంలో అయినా గురువు పాడయ్యాడు అనుకోండి, అంటే గురువు నీచబడము లేనట్లయితే పాపగ్రహాల మధ్యన ఉండడము, 6, 8, 12 కనెక్టివిటీస్లో పాడవడమో జరిగింది అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి ఎవరైతే గురువులు చెప్తారో ఆ గురువులు చెప్పేది వీళ్ళకి అర్థం కాకపోవడము, లేకపోతే గురువులు వీళ్ళని సరిగ్గా అర్థం చేసుకోకపోవడము. చాలామంది స్కూల్స్ అండ్ కాలేజెస్లో జరుగుతుంటాయి. ఏంటంటే అక్కడ అందరికీ చెప్తుంటారు, కానీ ఒకళ్ళని పర్టికులర్గా టార్గెట్ చేసినట్టుగా గురువులు ఏం చేస్తుంటారంటే, స్కూల్లో ఉండే టీచర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, నువ్వు సరిగ్గా చదవట్లేదు అందరి ముందు అవమానించడం, వీడు మొద్దు అనేటువంటిది ఒక భావన స్టార్టింగ్ డే నుంచే పడడం జరుగుతూ ఉంటుంది, మొట్టమొదటి రోజు నుంచే. అలా అవుతున్నప్పుడు కారణం ఏమిటంటే, పూర్వజన్మల్లో ఈ జీవుడు గురువుల్ని అవమానించడమో ఇబ్బంది పెట్టడమో ఏదో చేశాడు. అందుకని ఈ జీవితంలో, ఈ జన్మలో గురువు యొక్క స్థితి సరిగ్గా లేదు వీరికి.
అందుకే దక్షిణామూర్తి ఆరాధన చేయడం ద్వారా గురుబలం పెరుగుతుంది. దక్షిణామూర్తి ఆరాధన కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా పెద్దవాళ్ళకు కూడా అందరికీ గురుబలం కావాలంటారు. చూడండి, మనం ఏదైనా ఒక పని ప్రారంభించాలి, పురోహితుడిని సంప్రదించి ఏమండి నాకు ఎలా ఉంది అంటే వాళ్ళు చూసి మీది పలానా నక్షత్రం కదండి, మీకు ఇప్పుడు గురుబలం లేదండి అంటూ ఉంటారు. కానీ దక్షిణామూర్తి ఆరాధన చేస్తే 365 రోజులు మీకు గురుబలం ఉన్నట్టే. ఎందుకంటే గురుగ్రహం మనకి జన్మజాతకంలో ఎంత బాగుంటే, ఎలా అయితే మనం చేసే ప్రతి పని సునాయాసంగా అదేదో దైవం పక్క నుండి నడిపిస్తున్నట్టుగా ఎలా అయితే అవుతుందో, దక్షిణామూర్తి ఆరాధన కానీ, దత్తాత్రేయుడు ఆరాధన కానీ, హయగ్రీవుని యొక్క ఆరాధన కానీ ముఖ్యంగా ఇవన్నీ గురుబలాన్ని ఇస్తాయి. ఇంకా మరింత ఎక్కువగా పెరగాలండి, నాకు సరిపోవట్లేదు టీచర్స్ చెప్పేది కానీ, నాకేం పర్టికులర్ సబ్జెక్ట్స్లో నాకు నాలెడ్జ్ సరిగ్గా రావట్లేదు అనుకునేటువంటి వారు గురువారం నాడు ప్రత్యేకంగా ఏదైనా తీపి పదార్థాన్ని లేనట్లయితే పులిహోర కానీ ఇలాంటి పదార్థాలు తయారు చేసి దక్షిణామూర్తి నైవేద్యంగా పెట్టి కొంతమందికి పంచడం కానీ, లేనట్లయితే గోశాలకు వెళ్ళి అరటికాయలు అంటారు, గురువారం నాడు అరటికాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసి గోవులకు తినిపిస్తూ అక్కడే కూర్చొని కాసేపు దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయడం కానీ చేసినట్లయితే అతని యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ముఖ్యంగా దక్షిణామూర్తి ఆరాధకుల్ని చాలామంది నేను రీసెర్చ్ చేస్తూ ఉంటాను కదా, జాతచక్రంలో గురుబలం బాలేదు, వీళ్ళకి దక్షిణామూర్తి చెప్పిన తర్వాత ఒక 2-3 నెలల్లో 4 నెలల్లో వీళ్ళకి ఎటువంటి చేంజ్ వచ్చిందని చూసినప్పుడు అప్పటి వరకు చిన్న చిన్న విషయాలకే కంగారు పడిపోయే తత్వం ఉన్నవాళ్ళు, లైఫ్లో ఒక క్లారిటీ లేదు అనుకొని బాధపడేటువంటి వాళ్ళు, కొంతమంది చూడండి నేను ఎటు వెళ్ళిపోతున్నాను అర్థం కావట్లేదు, నాకు క్లారిటీ లేదండి అంటూ ఉంటారు. దక్షిణామూర్తి ఆరాధన ఒక క్లారిటీ వస్తుంది. అసలు ఎంత కాన్ఫిడెంట్ పెరుగుతుందంటే దక్షిణామూర్తి ఆరాధన చేసుకున్నప్పుడు. ఎందుకు అంటే మీకు ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ఎప్పుడు ఉండదు అంటే మీరు చేసే పని మీద మీకు క్లారిటీ లేనప్పుడు కాన్ఫిడెంట్ ఉండదు. ఇప్పుడు చూడండి, చిన్నపిల్లవాడికి ఏబిసిడీలు చెప్పు అంటే అప్పుడే ఒక ఎల్కేజీ నర్సరీ చదివేవాడు తడబడుతుంటాడు. ఏబిసిడి అని ఈ తర్వాత ఎఫ్ఆ జియా హెచ్ అని ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు? ఏబిసిడీల మీద క్లారిటీ లేదు ఆ పిల్లవాడికి. అదే పెద్దవాళ్ళని అడిగితే ఈజీగా చెప్పేస్తారు. ఎందుకు? ఆల్రెడీ చాలాసార్లు చదివి ఉన్నారు, చిన్నప్పటి నుంచి చాలా చిన్న విషయం అని ఉంటుంది. అంటే ఏమిటి? మీకు ఒక విషయం మీద క్లారిటీ లేనప్పుడు కన్ఫ్యూజను, ఒక విషయం మీద క్లారిటీ ఉన్నప్పుడు కన్ఫ్యూజన్ పోతుంది. దక్షిణామూర్తి ఆరాధన చేసినప్పుడు కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా ఒక ఉద్యోగం చేసే పిల్లవాడు ఉన్నాడు, ఉద్యోగం మీద క్లారిటీ పెరుగుతుంది. వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారం ఎలా చేయాలి, ఎటువంటి వ్యాపారం చేయాలి, వ్యాపారంలో నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, ఎక్కడ కరెక్ట్ చేస్తున్నాను అనే ఒక క్లారిటీ పెరుగుతుంది. వివాహ జీవితంలో గొడవలు వస్తున్నాయనుకోండి, అసలు నేను ఎక్కడ తప్పు చేస్తున్నాను, నా సైడ్ నుంచి ఏ తప్పు ఉందనేది ఫస్ట్ విశ్లేషణ జరుగుతుంది దక్షిణామూర్తి ఆరాధన చేసినప్పుడు. అంటే ఏమిటి? ఇంతసేపు అవతల వాళ్ళ మీద నింద వేయకుండా మనము ఎక్కడ తప్పు చేస్తున్నాము, నేను ఎక్కడ సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు, అది భార్య పట్ల కావచ్చు, ఒక స్త్రీమూర్తి భర్త పట్ల కావచ్చు. ఆ రకంగా ఏంటంటే మీ యొక్క జీవితంలో క్లారిటీ పెంచుతుంది దక్షిణామూర్తి యొక్క ఆరాధన. దక్షిణామూర్తి స్తోత్రం పూర్తిగా చదవడం రాదండి. కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే నాకు తెలుగు రాదు, నేను చదవలేను, అదేదో కొంచెం సాంస్క్రిట్ లాంగ్వేజ్లా ఉంటుంది, అది నాకు అంత తొందరగా నోరు తిరగదు, తప్పులు చదువుతానేమో అని భయం వేస్తుంది అన్నప్పుడు ఏమీ భయపడకుండా చక్కగా ఈ ముద్ర వేసుకొని కూర్చొని ఓం దక్షిణామూర్తయే నమః, ఓం దక్షిణామూర్తయే నమః, ఓం దక్షిణామూర్తయే నమః అని మీ యొక్క మీ నేత్రాలని ఇక్కడ పెట్టండి. అంటే ఇక్కడ పెట్టడం అంటే ఇన్ సెన్స్ మీ దృష్టిని ఇలా పెట్టండి. ఇలా ఎప్పుడైతే అక్కడ దృష్టిని పెట్టి ఓం దక్షిణామూర్తయే నమః అని ఇక్కడ దృష్టి పెట్టి కనుక మీరు చేసినట్లయితే, నిజం చెప్తున్నాను, రోజు 1 గంట సేపు చేసినట్లయితే స్వప్న రూపంలో కానీ, లేకపోతే మనుష్య రూపంలోనే ఒక వృద్ధుడి రూపంలో కానీ, లేనట్లయితే సాక్షాత్కరించడం జరుగుతుంది. ఆ రోజు నుంచి మీ లైఫ్ అనేటువంటి గొప్ప టర్న్ అంటే ఏదో కోట్ల రూపాయలు మీ ఆకాశం నుంచి మీ ఇంటి మీద మూటలుగా పడతాయని కాదు, క్లారిటీతో బ్రతకడం జరుగుతుంది. కన్ఫ్యూజన్ అనేటువంటిది పోతుంది. శ్రీమాత్రే నమః. For more videos like this, subscribe Big TV channel.